ఇటీవల రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీ గంగానగర్లో జరిగిన 14వ జాతీయ అంధుల జూడో ఛాంపియన్షిప్ పోటీలలో సత్తా చాటి పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులను వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ ఘనంగా సన్మానించారు. మొత్తం 11 మంది క్రీడాకారులు పాల్గొనగా 1 బంగారు పతకం, 6 వెండి పతకాలు, 2 కాంస్య పతకాలు సాధించారు. ఈ సందర్భంగా వెంకటగిరి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులను మరియు విజేతలను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ అంధత్వాన్ని జయించి క్రీడలలో రాణిస్తూ 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్న వీరిని మనమందరం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి నారా లోకేష్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి అంధ క్రీడాకారులకు ప్రభుత్వం తరపున మరింత సహకారం అందేలా కృషి చేస్తానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ మన నర్సయ్య ఆధ్వర్యంలో వీళ్ళని రాజస్థాన్కి పంపించడం, రాజస్థాన్ వేదిక శ్రీరంగనగర్లో జరిగిన 14వ జాతీయ ఆంధ్రుల 3వ ఛాంపియన్షిప్లో మరి బ్లైండ్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ 11 మంది అందులో ఆ క్రీడల్లో పాల్గొనము. జాతీయ స్థాయి పోటీల్లో ఆంధ్రప్రదేశ్కి 1 గోల్డ్ మెడల్, 6 సిల్వర్ మెడలు, 6 కాంస్య మెడల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ స్థాయిలో గెలవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా కాక మన వెంకటగిరి నియోజకవర్గ వారు కావడం ఇంకా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా మరి అభినందిస్తూ ఈ వ్యవస్థాపకులు ముప్పాళ్ళ శేషగిరి మరియు సంఘ అధ్యక్షులు పరుచూరు పెంచలయ్య, నరసయ్య వీళ్ళందరూ కూడా సహకారం తీసుకొని వీళ్ళు మన వెంకటగిరిలో గెలవడం జరిగింది. ఇంకా కొంతమందిని కూడా ప్రోత్సహించి ఈ క్రీడల్లో పాల్గొనే విధంగా వెంకటగిరి నియోజకవర్గానికి మంచి పేరు తెచ్చే విధంగా అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా పాల్గొనాలని చెప్పనేసి కూడా కోరుకుంటూ సెలవు.